హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన ప్రిపరేషన్లో భాగంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఫోకస్గా చేయాల్సిన టాపిక్. ఎందుకంటే చాలామంది 2-3 ఇయర్స్, 4 ఇయర్స్, 6 మంత్స్ ఎలా పడితే అలా బుక్స్ తెచ్చేసుకొని ఒక ప్రిపరేషన్ స్టాండర్డ్స్ లేకోకుండా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల చాలామంది 1 ఇయర్లో ఎందుకు క్లియర్ చేస్తున్నారు, 2 ఇయర్స్లో ఎందుకు క్లియర్ అవ్వట్లేదు, 3 ఇయర్స్ పట్టిన ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వాటిలో భాగంగా నేను ఈరోజు ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది చెప్పడం జరుగుద్ది మన ఏపీ పోలీస్ సంబంధించి. సో ఇలాంటి టైం టేబుల్ మీరు కూడా ఓన్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకోకుండా ప్రతిరోజు రివిజన్ చేసుకోవచ్చు, ప్రతిరోజు ప్రాక్టీస్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే మనకి 9 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 9 సబ్జెక్ట్స్ కలిపి మనకి 200 మార్క్స్కి రావడం జరుగుద్ది. సో మనకి టోటల్ 200 మార్క్స్. చాలా జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు స్ప్రెడ్ చేయరు. ఎందుకంటే కేవలం ఇది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ఇది మీకు చాలా ఉపయోగపడుద్ది అని చెప్పి చేస్తున్నాను. సో నెక్స్ట్ మన 9 సబ్జెక్ట్స్లో పాలిటీ నుంచి 50 మార్క్స్ వస్తాయి, హిస్టరీ నుంచి 32+ మార్క్స్ వస్తాయి. ఈ హిస్టరీలో ఏపీ హిస్టరీ కూడా 3-4 మార్క్స్ ఉంటాయి. తర్వాత జాగ్రఫీ నుంచి 10 మార్క్స్, ఎకనామిక్స్ నుంచి 10 మార్క్స్, సైన్స్ నుంచి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్, అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 20 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 200 మార్క్స్ టోటల్ ఇలా క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ నుంచి వచ్చే వెయిటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్గా ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వెయిటేజ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ 30 మార్క్స్కి వస్తుంది, హిస్టరీ 30 మార్క్స్కి వస్తుంది, కరెంట్ అఫైర్స్ 25కి, తర్వాత పాలిటీ 15కి, తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ 45కి, ఇలా ఇంగ్లీష్ 30కి. ఇలా ఈ మేజర్ ఈ ఏరియాస్ బాగా చదువుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి 150 మార్క్స్ వస్తాయి, అక్కడి నుంచే మనం స్కోర్ చేయగలము. ఇప్పుడు నేను నార్మల్గా ఒక సగటు యావరేజ్ ఒక ఆస్పిరెంట్స్ మెయింటైన్ చేయగలిగే టైం టేబుల్ చెప్తాను. మీకు మరిది ఏదైనా టైం టేబుల్ సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వాటికి సంబంధించి నేను డీటెయిల్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరైనా కానీ 5:30కి లేయాలి, 30 మినిట్స్ లోగా ఫ్రెష్ అప్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు 6 టేబుల్ మీదకి వచ్చేసిన 6 నుంచి 8లోగా సబ్జెక్ట్ చదువుకోవాలి. ఇక్కడ ఒక 2 అవర్స్. తర్వాత వచ్చేసి 8 నుంచి 8:30 లోపల బ్రేకు, అంటే మీరు ఫ్రెష్ అప్ అవ్వడమో లేకపోతే టీ తాగడమో టిఫిన్ చేయడమో చేయాలి. తర్వాత వచ్చేసి 8:30 నుంచి 10:30 ఇక్కడ ఒక 2 అవర్స్ వరకు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదవండి. తర్వాత ఒక స్మాల్ బ్రేక్, అంటే ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ మీరు ఏం చదివారో రివిజన్ చేసుకోండి. తర్వాత 10:15 నుంచి 1 వరకు ఒక సబ్జెక్టు, ఇక్కడ ఒక 2.5 అవర్స్ దొరుకుద్ది. సో ఇక్కడ ఒక మేజర్ సబ్జెక్ట్ చదవండి. తర్వాత 1 to 2 వరకు లంచ్ చేయండి. చాలామంది 2-3 నుంచి రెస్ట్ తీసుకోవడం జరుగుద్ది లేదా పడుకోవడం జరుగుద్ది. సో ఈ టైం అనేది వదిలేయండి, ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 3 నుంచి 5 వరకు ఒక 2 అవర్స్, ఇక్కడ ఒక 2 అవర్స్ అన్నది చదువుకోండి. సో వాటికి సంబంధించి తర్వాత బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే టీయో తర్వాత ఏదైనా సంబంధించి తీసుకోండి. తర్వాత 5 to 7 ఒక సబ్జెక్ట్ చదవండి, ఇక్కడ ఒక 2 అవర్స్. తర్వాత 7 నుంచి 7:10 వరకు ఒక 10 మినిట్స్ ఏదైనా స్నాక్స్ తీసుకోండి. తర్వాత 7 నుంచి 8 వరకు ఒక సబ్జెక్ట్ చదవండి. తర్వాత 8:30 నుంచి డిన్నర్. 8:30 నుంచి 30 మినిట్స్ ఏం చేస్తారంటే మీరు ఎవరైనా కానీ ఏదైనా ఉంటే ఇచ్చేసుకోండి. తర్వాత 9 నుంచి 11 వరకు కరెంట్ అఫైర్స్ చదవండి. చూడండి, ఎప్పుడైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం మార్నింగ్ లేగానే పేపర్ లేయడం బెటర్. ఎందుకంటే పేపర్లో నిన్న జరిగిన ఇష్యూస్ అన్నీ వచ్చింటాయి కాబట్టి ఈరోజు మనం మార్నింగ్ లేవగానే పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. సో బట్ నైట్ ఏం చేస్తారంటే ఒక 2-3 ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి పేపర్లు కానీ, ఈనాడు కానీ, తర్వాత నేనైతే ది హిందూ పేపర్ సజెస్ట్ చేస్తాను. హిందూ పేపర్ చదివినట్లయితే మొత్తం మనకి ఇంగ్లీష్ సబ్జెక్టు గ్యాదర్ అవుతుంది. తర్వాత టోటల్ సబ్జెక్టు కూడా మనకి గ్రిప్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నార్మల్ ఒక అభ్యర్థికి ఉండాల్సిన టైం టేబుల్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.